హలో ఆల్ వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్ అనేది మీ ఫినాన్స్ రిలేటెడ్ డిస్కషన్స్ చేస్తారు. ఓకే, ఈ ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్లో ట్రేడింగ్ రిలేటెడ్, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్, అలాగే ఇన్సూరెన్స్ రిలేటెడ్ డిస్కషన్ చేస్తూ ఉంటాం. సో యాజ్ యూజువల్ ఇవాళ వీడియోలో 1 మినిట్ టైం ఫ్రేమ్లో సో నేను చేసిన ట్రేడ్కి ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్, అలాగే టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ చూద్దాము. ఎట్లా పర్ఫామ్ చేసింది మార్కెట్, ఎక్కడ ఎంట్రీ చేస్తే బాగుండు, ఎక్కడ ఎగ్జిట్ చేస్తే బాగుండు అనేది ఆ, చేద్దాం. ఇలా చేయడం వల్ల, డిస్కషన్ వల్ల మనకి చార్ట్స్లో ఒక నాలెడ్జ్ వచ్చి ప్రాపర్గా ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ తీసుకుంటాము. ఓకే, సో ఫస్ట్ చార్ట్ చూద్దాము. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం. సో ఇప్పుడు మీరు చూస్తున్న నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఫ్యూచర్స్ చార్ట్ 1 మినిట్ టైం ఫ్రేమ్, సింపుల్. ఓకే, ఇప్పుడు చూసారు కదా. ఓకే, సో మార్కెట్ అనేది ఇక్కడ ఈ బ్లూ లైన్ ఎక్కడైతే ఉందో ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ బేసికలీ. ఇక్కడ నేను మీరు చూస్తుంది. ఓకే, సో బేసికలీ ఇక్కడ సమ్వేర్ నేను బై చేశాను. మార్కెట్ ఇట్లా కింద పడుతుంది. ఇక్కడ బై చేశాను. ఇక్కడ ఎందుకు బై చేశాను రీజన్ ఏంటంటే నాకు బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ సపోర్ట్ కనిపించింది. అంటే గ్యాప్ ఫిల్ చేసి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అని అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఇక్కడ బై చేశాను. ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, సో ఇక్కడ ఎగ్జిట్ అవ్వగానే నేను ఇంకా వెయిట్ చేయాల్సింది. బేసికల్లీ వెయిట్ చేస్తుంటే ఇంకా ఇక్కడ వరకు వెళ్ళింది స్టాక్. ఓకే, బట్ ఓవరాల్గా ఎంత వర్త్ కాదా అంటే, ఐ మీన్ నాకైతే వర్త్ కాలేదు, బట్ వెయిట్ చేయాల్సింది అనిపించింది. ఓకే, సో అంటే ఇక్కడ బై చేశాను, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, బట్ ఇది పెద్ద వెళ్ళింది. ఇక్కడ వరకు వెయిట్ చేస్తుంటే బాగుండు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇక్కడ బై అయ్యంగానే ఇక్కడ వరకు వెళ్ళింది కదా, అలాగే ఇక్కడ వరకు వెళ్తుంది గ్యారంటీ మనకి లేదు బేసికల్లీ. ఓకే, ఇక్కడ పైన చూస్తే మీరు లెవెల్ ఏం లేదు పైన. ఒక లెవెల్ ఉండాలి. బేసికలీ లెవెల్ దగ్గరికి వెళ్ళి టచ్ అవ్వడమో, దాని దగ్గర నుంచి రివర్స్ అవ్వడమో జరుగుతుంది అనమాట. సో అది టార్గెట్ రీచింగ్ బేసికలీ. సో ఇక్కడ లెవెల్ అంటూ లేదు. సో ఇక్కడ నుంచి రివర్స్ అయింది. నో రీజన్ టు రివర్స్. ఇక్కడ నిఫ్టీ కూడా చూస్తే మీరు ఈ ఈ రెండు లైన్స్ మధ్యలో ఉంది. ఓకే, సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇక్కడ బై ట్రెండ్ ఉంది ఇక్కడికి మార్నింగ్, కానీ నిఫ్టీ ఏమో సెల్ ట్రెండ్ ఉంది. వెరీ కన్ఫ్యూజ్ చేస్తుంది మార్కెట్. ఓకే, బట్ ఓవరాల్కి మనం ప్రాఫిట్ తీసుకొని వచ్చేస్తాం ఇక్కడికి. ఓకే, సో ఇప్పుడు టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం. మార్కెట్ ఒక రకంగా సైడ్ వేస్ వెళ్ళి పడ్డది కాబట్టి మనం లూజర్స్ చూద్దాము. సిప్లా చూద్దాం మనం ఫస్ట్. సో సిప్లా వెరీ ఈజీ ట్రేడ్. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ సెల్ చేస్తాం. గ్రీన్ అనేది మన టార్గెట్, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. లేదు ఇంకా పేషెన్స్గా వెయిట్ చేసి హోల్డ్ చేస్తాము అంటే ఇక్కడ కింద వరకు, ఇక్కడ వరకు వచ్చేది. సమ్వేర్ ఇక్కడ పివట్ వేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇప్పుడు డీప్ లెవెల్లో ట్రేడ్ చూద్దాం. ఫస్ట్ బ్లూ లైన్ ఉంది, ఇక్కడ గ్రీన్ బట్టర్ రెడ్ పడ్డది. ఇక్కడ ఇమీడియట్గా సెల్ చేసి మనం సెల్ చేస్తే గ్రీన్ అనేది మన టార్గెట్. ఇక్కడతో ఇది బెస్ట్ ట్రేడ్ అనమాట. అంతే. ఇంకా ఇంకా నేను పేషెన్స్గా వెయిట్ చేస్తాను కింద వరకు వెళ్తానంటే గ్యారంటీ లేదు, బట్ మనం ఇంకా మన ఓపిక అనమాట, మీ ఓపిక. సో ఇంకో స్టాక్ M&M. సో M&M చూసారు కదా, M&M BSC వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకు చూస్తే రెడ్ సెల్ చేస్తాం. మన బ్లూ అనేది మన టార్గెట్. బ్లూ కింద వరకు ఇక్కడ వరకు మనం వెయిట్ చేయొచ్చు. దాని తర్వాత ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ ఇచ్చింది. లేదు మన పేషెన్స్గా వెయిట్ చేస్తాము అంటే కింద వరకు వెళ్ళింది. బట్ ఈ టార్గెట్ ఇక్కడ వరకు కింద లెవెల్ ఏం లేదు. అంటే కింద రెడ్ లెవెల్ ఉంది, బట్ చాలా దూరము. వాటి అక్కడ వరకు వెళ్తాం గ్యారంటీ లేదు. బట్ గుడ్ ఫాల్ అనమాట. ఇక్కడ సమ్వేర్ ఇక్కడ పివట్ వేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు డీప్ లెవెల్లో ట్రేడ్ చూస్తే మనకి రెడ్ ఇక్కడ మనం సెల్ చేస్తాం. సెల్ చేస్తే ఇక్కడ వరకు వెళ్తుంది టార్గెట్. ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అయింది. మనం పేషెన్స్గా వెయిట్ చేస్తుంటే ఇక్కడ వరకు వచ్చేది. ఓకే, సో నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాము. ఏషియన్ పెయింట్.
సో ఏషియన్ పెయింట్ రెడ్ రెడ్ ఇక్కడ సెల్ చేస్తే మనకి బ్లూ, బ్లూ తర్వాత సెల్ చేస్తే ఇక్కడ వరకు బేసికలీ. ఓకే, సో సింపుల్, వెరీ ఈజీ ట్రేడ్. ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవచ్చు, పివట్ వేసుకొని ఇక్కడ సెల్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ బ్లూ, నెక్స్ట్ ఇక్కడ కింద ఎక్కడైనా. సో 3 స్టాక్స్ అయ్యాయి. ఇప్పుడు గెయినర్స్ చూద్దాం. జియో ఫినాన్స్. వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్ అండి ఇవాళ మార్కెట్లో చూస్తే. రెడ్ గ్రీన్, రెడ్ రెడ్ గ్రీన్, ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేస్తాము. సెల్ చేయగానే మన టార్గెట్ వస్తే గ్రీన్ హిట్ అయింది, ఇంకా అంతే, అంతమించి ఇంకా ట్రేడ్ తీసుకోవద్దు. వెరీ రిస్కీ ట్రేడ్. ఇక్కడ చూసారా ఇంత షార్ప్ మూమెంట్ వచ్చింది, మళ్ళీ రివర్సే పైకి వెళ్ళింది. ఇది చెప్పలేము, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ బై చేయొచ్చు, ఇంకో ట్రేడ్ తీసుకోవచ్చు, బై చేయొచ్చు. బట్ ఇంకో రిస్క్ ఏంటంటే జనరల్ రెడ్ వరకు కూడా వెళ్తుంది ఈ స్టాక్ మూమెంట్, కింద వరకు కూడా వెళ్ళచ్చు, ఈ లెవెల్ వరకు రెడ్ వరకు. బట్ ఇక్కడ వెళ్ళకుండా పైకి తీసుకుంది, అంటే చెప్పలేము మనకి. ఓకే, ఇక్కడ బై చేసిన వారికి మంచి ప్రాఫిట్. ఓకే, సో ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయినాక ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు, తీసుకొని ఈ బ్లూ లెవెల్, బ్లూ పైన ఇక్కడ లెవెల్ కూడా ఎగ్జిట్ అయ్యవచ్చు. అది కూడా ఇంకో ట్రేడ్ ఉంది అవకాశం మనకి. నెక్స్ట్ ఇంకో ట్రేడ్ వచ్చేసరికి ఇంకో స్టాక్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్. సో వెరీ ఈజీ ట్రేడ్. ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయింది, గ్రీన్ గ్రీన్ పడేది, బై చేస్తాం, ఇక్కడ వరకు వెళ్ళింది. ఇంకా డీప్ అనాలిసిస్ చేస్తే గ్రీన్ రెడ్ గ్రీన్, ఇక్కడ బై చేస్తామండి సమ్వేర్, ఇంతవరకు వెళ్ళింది, పివట్ వేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఎటర్నల్, జొమాటో. ఓకే, సో వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. గ్రీన్ గ్రీన్, ఇక్కడ ఎవరైనా బై చేస్తారు జనరల్లీ పైకి వెళ్తుందని, బట్ పైకి వెళ్ళే రెడ్ రెడ్ పడ్డది, ఇక్కడ వరకు పేషెన్స్గా వెయిట్ చేస్తాం, మళ్ళీ రివర్స్ అవుతుంది అని ఛాన్స్ అని. బట్ అది బ్రేక్ చేసేసింది చెప్పాలి అంటే. ఓవరాల్గా ఈ స్టాక్లో వాళ్ళు ట్రేడ్ చేస్తే లాసే. ఓకే, సో పెద్ద ఇవాళ పర్ఫార్మెన్స్ చేయలేదు ఈ స్టాక్, ట్రేడ్ చేస్తున్నకి లాస్ అని చెప్పాలి. అండ్ బిట్ కాయిన్ చూద్దాము. సో బిట్ కాయిన్ చూస్తే ఇవాళ ఇథీరియం చూసి ట్రేడ్ చేయాలి. బిట్ కాయిన్ అనే చార్ట్ ఇక్కడ సెల్ చేస్తామండి, ఇక్కడ సెల్ చేసినాక ఎథీరియం ఇక్కడ ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు వచ్చింది, అప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ సమ్వేర్ మళ్ళీ బై చేయొచ్చు, ఇక్కడ బై చేయొచ్చు, అంటే ఈ లెవెల్ వరకు ఎగ్జాక్ట్ రీచ్ కాలేదు మీకు చూస్తే. ఆర్ అప్పుడు ఏం చేయాలంటే ఈ లెవెల్ ఎప్పుడైతే ఈ లెవెల్ వచ్చిందో, ఇక్కడ బిట్ కాయిన్ రివర్స్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ చేసింది గ్రీన్ లెవెల్, ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ బై చేయగానే మనకి టార్గెట్ చూస్తారు కదా, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇంత మంచి టార్గెట్ ఇచ్చింది బేసికలీ. ఇక్కడ బై చేస్తుంటే ఈ గ్రీన్ ఇక్కడ వరకు ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా పేషెంట్కి వెయిట్ చేస్తే ఇక్కడ వరకు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి కూడా ఇంకో ట్రేడ్ ఉంది, బ్లూ లైన్ నుంచి ఇక్కడ ఇక్కడ రెడ్ రెడ్ ఇక్కడ సెల్ చేయొచ్చు మనకి. ఓకే, సో అలా ట్రేడ్ చేయొచ్చు బేసికల్లీ. ఓకే, నెక్స్ట్ డో జోన్స్ చూద్దాము. డో జోన్స్ వెరీ ఈజీ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ చెప్తాను. గ్రీన్ రెడ్ రెడ్, ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తాం, ఇక్కడ వరకు టార్గెట్ మనకి, ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది, బట్ ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోతుంది. మేబీ ఈ రెడ్ టచ్ అవుతుందా, రెడ్ బ్రేక్ చేసి కిందకి వస్తుందా, ఇక్కడ రెడ్ టచ్ అనేది ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ సమ్వేర్ కింద కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు, రెడ్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, బట్ మోస్ట్లీ రెడ్ టచ్ అవ్వచ్చు, లేదా కిందకి వచ్చి రివర్స్ అవ్వచ్చు. ఓకే, సో అది ఇవాళ ట్రేడ్స్, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిస్కస్ చేసాము. గోయింగ్ ఫార్వర్డ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.